వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, కానీ దాన్ని స్టోర్ చేసుకోవాలంటేనే చాలా కష్టం అనమాట. సో అందుకని చెప్పేసి మన వాళ్ళు ఎవరైనా చదువుతున్న వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఎక్కడన్నా ఉంటే కనుక వాళ్ళకి పంపాలన్నా, అలాగే విదేశాల్లో ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం ప్యాక్ చేసి పంపాలన్నా 2-3 months ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలవ ఉండే రొయ్యల పచ్చడి అయితే ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. దాన్ని పక్కా కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. సో దానికోసం ముందుగా దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు తీసుకోవాలండి. అలాగే లవంగాలు ఒక 5-6 తీసుకోండి. లాలిక్కాయలు కూడా ఒక 2-3 అలాగా లాలిక్కాయలు అయితే తీసుకోండి. నెక్స్ట్ ధనియాలు కూడా 3 tablespoons ధనియాలు తీసుకోవాలండి. అలాగే జీలకర్ర ఒక 1 tablespoon జీలకర్ర కూడా తీసుకోవాలండి. సో ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ముందుగా ఆయిల్ లేకుండా ఒక కడాయి ఏదన్నా పెట్టుకోవాలండి. ఆయిల్ లేకుండా మనం వీటిని డీప్ ఫ్రై చేయాలన్నమాట. సో స్టార్టింగ్ ఏంటంటే దాల్చిన చెక్క, అలాగే లాలిక్కాయలు, లవంగాలు ఈ 3 దాంట్లో వేసి మనం జస్ట్ కొంచెం వేడయ్యేలాగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ ధనియాలు జీలకర్ర కూడా దాంట్లో వేసేసుకోవాలండి. మనం జస్ట్ వేడి అయితే సరిపోతుంది, ఎక్కువ మాడబెట్టకూడదు. జస్ట్ కలుపుకొని ఫ్రై అయిన తర్వాత దాన్ని దించేసుకొని మనం మసాలా పొడి చేసుకోవాలన్నమాట. సో మిక్సీలో మసాలా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే రొయ్యలండి 1 kg రొయ్యలు తీసుకున్నాను. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఆగిలి వేసేసి పక్కన పెట్టుకున్నానండి. సో దాన్ని శుభ్రంగా ఇలాగ కడిగేసుకుని అప్పుడు మనం ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకుని ఆగిలేసుకోవాలి. సో అలా 1 kg రొయ్యలు అయితే తీసుకోవాలి. నేను ఇప్పుడు ఒక సెపరేట్ ప్యాన్ పెట్టుకున్నానండి. పెట్టుకుని దాంట్లో వేరుశనగ నూనె ఉంటుంది కదా, దీనికోసం పప్పుల నూనె కూడా వాడచ్చండి. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. 250 ml వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి. తీసుకుని అది కొంచెం కాగిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఈ రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదండి, అవి దాంట్లో వేసుకుని స్లో ఫ్లేమ్లో మనం వేపుకోవాలన్నమాట రొయ్యలు అనేది. ఈ రొయ్యల పచ్చడి చేయడానికి అయితే 1 kg రొయ్యల్ని తీసుకున్నాను అని చెప్పాను కదండి. సో మనం 2 kg రొయ్యలు తీసుకుంటే దాన్ని పొట్టు తీసి శుభ్రం చేసుకుంటే మనకి 1 kg రొయ్యలు అయితే వస్తాయండి. సో అది అంటే మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనకి రొయ్యలు దాదాపుగా వేగిపోయినట్టేనండి. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నది అయితే వేసుకోకూడదండి. అప్పటికప్పుడు మనం మిక్సీలో రెడీ చేసుకున్నదే వేసుకోవాలన్నమాట. సో అది 3 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నానండి. అది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. రొయ్యలు కొంచెం 90% ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. అప్పుడు ఈ 2 కలిపి కూడా మనకి డీప్ ఫ్రై అయితే అయిపోతాయి. అంటే మనకి గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. సో చూసారు కదండి, ఆల్రెడీ ఈ విధంగా మనకి కలర్ వస్తే మనకి దాదాపుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయినట్టే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి అయితే. సో ఆ పొడి ప్లస్ ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే నేను మసాలా పొడి యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలా పొడితో పాటు మనం కారం కూడా యాడ్ చేయాలి, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. కారం అయితే 50 grams కారం అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ తినేలా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేలా ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు అండి. అదంతా మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చు అనమాట. సో 50 grams కారానికి అయితే సాల్ట్ 20 grams సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే సాల్ట్ కూడా చాలామంది కొంచెం తక్కువ తింటారు, కానీ ఈ ఆవకాయల్లో ఏంటంటే సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొంచెం ఇప్పుడు వేసుకుని చూసుకుని తర్వాత మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అది మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా 5 నిమ్మకాయలు అయితే మనం జ్యూస్ కింద తీసుకుని దాంట్లో ఈ పిక్కలు ఇలాంటివి ఏమీ లేకుండా జస్ట్ జ్యూస్ని వడకట్టేసి ఆ జ్యూస్ ఆ పచ్చడి మొత్తం చల్లారిపోయిన తర్వాతే మనం ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది కలపాలండి. పులుపు ఎక్కువ అనుకుంటే కనుక 1 కాయ తగ్గించుకొని 4 నిమ్మకాయలు అయితే కలుపుకోండి. సో నార్మల్గా అయితే 5 నిమ్మకాయలు సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని పచ్చడి అంటే పైకి కిందకి బాగా కలిసిలాగా జ్యూస్ పోస్తున్నాం కదండి, బాగా కలిసిలాగా కలిపేసుకోవాలన్నమాట. సో దీన్ని అయితే మనం ఒక 2 days పక్కనే ఇలాగ ఈ
బౌల్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం తీసుకుని అన్నీ సరిపోనియా లేదా అని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకొని అప్పుడు మనం ఈ కారం లేదా సాల్ట్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఒకవేళ ఆయిల్ కనుక సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని మనం మళ్ళీ 2 days తర్వాత తీసుకుంటాం కదండి, అప్పుడు ఈ ఆయిల్ని అయితే వేడి చేసుకుని కలుపుకోవచ్చు. ఈ విధంగా రొయ్యల పచ్చడి అయితే పక్కా కొలతలతో చేసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ రొయ్యల పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.